సార్, టీడీపీ ఆఫీస్ దాడిపై మీ పేరే ప్రధానంగా విన్నాము అని జనాలు చెప్తూ ఉన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? టీడీపీ ఆఫీస్ మీద దాడిలో ప్రధానంగా మా పేరంటే ఏం లేదు, దాడి కదమ్మా అది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి చాలా దారుణంగా మరి ఆయన ఉచ్చరించినటువంటి పరిస్థితి మీడియా సమావేశంలో. ఆ సమావేశానికి సంబంధించి అభిమానులందరూ కూడా బాధపడినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ధర్నా చేయాలనే ఆలోచనతో పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళే తిరగబడి దాడి చేయటం ప్రారంభించారు. ఆ దాడిలో భాగంగానే మళ్ళీ రిటర్న్ దాడిగా అది అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితి. ఆటోమేటిక్గా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచిగా యాక్టివ్గా ముందు కీ రోల్ పోషిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మరి ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉంది. లోకేష్ ఏదైతే రెడ్ బుక్ పరిపాలన అన్నాడో, ఆ రెడ్ బుక్ పరిపాలనలోనే ఈ కక్ష సాధింపు చర్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక ఉంచకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేయాలనే ఆలోచనతో ఆ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పని, వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని అక్రమంగా జైలుకు పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పరిపాలన అయితే జరగట్లేదు. వాళ్ళ పరిపాలన అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని, నాయకుల్ని జైల్లో పెట్టే పరిపాలన తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి మంచి సంక్షేమం అందించాలనే పరిపాలన సాగట్లేదు. అందుట్లో భాగంగానే మా పేరు తెర మీదకి తీసుకొచ్చి ఉమామహేశ్వర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి యాక్టివ్గా ఉంటున్నాడు, ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు, ఈ ఉమామహేశ్వర రెడ్డిని ఇబ్బంది పెడితే ఈ కార్యకర్తలందరూ కూడా కొంచెం చల్లచెదురవుతారనే ఆలోచనతో నా పేరుని తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు నా పేరు ప్రధానంగా వాళ్ళు ఉచ్చరించడం, కేసుల్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడైతే నేనైతే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి, లోకేష్ గారికి, రెడ్ బుక్ పరిపాలన చేసినటువంటి లోకేష్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నూనె ఉమామహేశ్వర రెడ్డిగా ఒకటైతే గట్టిగా చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానుల్ని మీరు తగ్గించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఇంతమందిని జైలు పాలు చేయాలని చేసినప్పటికీ కూడా ఏదో అంటారు చూసా, బంతిని తీసుకుని గోడకి కొడితే ఎంతైతే గట్టి కొడతామో అంత గట్టిగా మళ్ళీ తిరిగి ఎనికి వస్తుందో ఉందను మీకు గట్టిగా బుద్ధి చెప్పే ఇది ఉంది. నేనైతే చెప్తా ఉన్నాను, నన్ను లోపల పెట్టినా, లేదు ఇంకోటి చేసినా, లేదా ఇంకా ఏదైనా చేయాలని చేసినప్పటికీ కూడా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల పట్ల మేము అంకిత భావంతో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ముందుండి వాళ్ళ సమస్య తీరటానికి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని రక్షణగా ఈ ఉమామహేశ్వర రెడ్డి, అప్పిరెడ్డి గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు. అంతే తప్ప నువ్వేదో మా మీద కేసులు పెట్టి కేసులు ఇరికించి ఉమామహేశ్వర రెడ్డి ప్రధాన పాత్ర ఉందని చెప్పి ఎవరెవరి చేతో భయపెట్టించి చెప్పించి స్టేట్మెంట్లు తీసుకొని కస్టడీలో తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మీరు చేసినటువంటి ఆలోచనలు ముందుకు సాగవు. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఉమామహేశ్వర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో అప్పిరెడ్డి గారి ఆదేశాల అనుసారం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు తీసుకుపోతాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల్ని పెంపొందించే విధంగా, ఓటర్లను ఆకర్షితులయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం తప్ప నువ్వు ఎంత భయపెట్టినా భయపడే ప్రసక్తి లేదనే విషయాన్ని లోకేష్కి గట్టిగా చెప్తా ఉన్నాను. సార్, రాబోయే ఎలక్షన్లో మీరు ఏ సీట్ కోరుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్లో నేను సీటు కోరుకోవటం అనేది ఏం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా పనిచేయమన్నప్పటికీ కూడా పనిచేయటానికి సిద్ధంగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిచ్చినా కూడా నువ్వు అక్కడికి వెళ్ళి పనిచేసి అక్కడ ఖచ్చితంగా నువ్వు గెలవాలి, పోటీ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఏ హోదా కోరుకుంటున్నారు సార్ మీరు? అదేనమ్మా చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమంటే పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కాదులేవమ్మా నీకు ఇంకోటి ఏదైనా చేస్తా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయం మేరకే మేము పనిచేస్తామమ్మా. ఇక్కడ అప్పిరెడ్డి గారు ఉన్నారు, అప్పిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నా రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఏది చెప్తే అది చేయటం తప్ప ప్రత్యేకించి నేను ఇక్కడ పోటీ చేస్తానో, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేయటమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయిస్తే
ఏది నిర్దేశిస్తే దానికి తగ్గట్టుగా ముందుకు సాగేవాడే ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఉమామహేశ్వర రెడ్డి అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.